గగనమే తల వంచి నీ సేవకు చినుకై దీవించి నిరుపేద బ్రతుకులకు నిండు ప్రేమతో అందించగ ధైర్యం అంచలంచలుగా ఎదుగుతూ ఒదిగిన మా ఆత్మస్థైర్యం మార్పుకు తూర్పు కొత్తై పొడిసిన ప్రజా పోరు కంఠం జయమో కడియం శ్రీహరస్నాని పలికే జననీ రాజనం నీ సేవకు కనమిల్లి హారతి పట్టుతున్నారు పల్లెజనం జయమో కడియం శ్రీహరస్నాని పలికే జననీ రాజనం నీ సేవకు కనమిల్లి హారతి పట్టుతున్నారు పల్లెజనం సార్ ప్రమాదమంచునా ప్రవాహమాయ పయనం ప్రజల బాగుకై పరితపించని నయనం జాగాల తోవలో పెరుగని నీ పాదం తరిస్తూ నేలపై పరమయ్యన నీ జననం పర్వతగిరిలో పసితనమే పారాడే పేదరికాన్ని జయించగా ఎంతో పోరాడే యువతరానికి పూర్తి నింపిన మన జన సారథుడే ఉపాధ్యాయుడై బ్రతుకులను తీర్చిదిద్దినాడే జయ హో కడియం శ్రీహరస్నాని పలికే జననీ రాజనం నీ సేవకు కనమిల్లి హారతి పట్టుతున్నారు ఇది గగనమే తల వంచి నీ సేవకు చినుకై దీవించి నిరుపేద బ్రతుకులకు నిండు ప్రేమతో అందించగ ధైర్యం అంచలంచలుగా ఎదుగుతూ ఒదిగిన మా ఆత్మస్థైర్యం మార్పుకు తూర్పు కొత్తై పొడిసిన ప్రజా పోరు కంఠం జయమో కడియం శ్రీహరస్నాని పలికే జననీ రాజనం నీ సేవకు కనమిల్లి హారతి పట్టుతున్నారు పల్లెజనం జయమో కడియం శ్రీహరస్నాని పలికే జననీ రాజనం నీ సేవకు కనమిల్లి హారతి పట్టుతున్నారు పల్లెజనం ప్రజల బాగుకై పరితపించని నయనం జాగాల తోవలో పెరుగని నీ పాదం తరిస్తూ నేలపై పరమయ్యన నీ జననం పర్వతగిరిలో పసితనమే పారాడే పేదరికాన్ని జయించగా ఎంతో పోరాడే యువతరానికి పూర్తి నింపిన మన జన సారథుడే ఉపాధ్యాయుడై బ్రతుకులను తీర్చిదిద్దినాడే జయ హో కడియం శ్రీహరస్నాని పలికే జననీ రాజనం నీ సేవకు ఇది గగనమే తల వంచి నీ సేవకు చినుకై దీవించి నిరుపేద బ్రతుకులకు నిండు ప్రేమతో అందించగ ధైర్యం అంచలంచలుగా ఎదుగుతూ ఒదిగిన మా ఆత్మస్థైర్యం మార్పుకు తూర్పు కొత్తై పొడిసిన ప్రజా పోరు కంఠం జయ హో కడియం శ్రీహరస్నాని పలికే జననీ రాజనం నీ సేవకు కనమిల్లి హారతి పట్టుతున్నారు పల్లెజనం జయ హో కడియం శ్రీహరస్నాని పలికే జననీ రాజనం నీ సేవకు కనమిల్లి హారతి పట్టుతున్నారు పల్లెజనం ప్రమాదమంచునా ప్రవాహమాయ పయనం
ప్రజల బాబుకై పరితపించని నయనం త్యాగాలతో బలో ఎరుగని నీ పాదం తరిస్తూ నేలపై పర్వతగిరిలో పసితనమే పారాడే పేదరికాన్ని జయించగా ఎంతో పోరాడే యువతరానికి స్ఫూర్తి నింపిన మన జన సారథుడే ఉపాధ్యాయుడై బ్రతుకులను తీర్చిదిద్దినాడే జయ హో కడియం శ్రీహరస్నాని పరికే జననీ రాజనం నీ సేవకు ఘనమిల్లి హారతి పట్టుతున్నారు ఇది గగనమే తల వంచి నీ సేవకు చినుకై దీవించి నిరుపేద బ్రతుకులకు నిండు ప్రేమతో అందించగ ధైర్యం అంచలంచలుగా ఎదుగుతూ ఒదిగిన మా ఆత్మస్థైర్యం మార్పుకు తూర్పు కొత్తై పొడిసిన ప్రజా పోరు కంఠం జయ హో కడియం శ్రీహరస్నాని పరికే జననీ రాజనం నీ సేవకు ఘనమిల్లి హారతి పట్టుతున్నారు పల్లె జనం జయ హో కడియం శ్రీహరస్నాని పరికే జననీ రాజనం నీ సేవకు ఘనమిల్లి హారతి పట్టుతున్నారు పల్లె జనం కేంద్రాన్ని ప్రారంభించడానికి విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా అధికారులందరికీ మరియు ఈ గ్రామ రైతు సోదరులందరికీ, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. మొదటగా మన గన్పూర్ స్టేషన్ మండల్లో ప్రతి సంవత్సరం కూడా మనం నమిల్గొండ గ్రామ రైతులు ముందుగా నాట్లు వేయడం జరుగుతుంది. అదేవిధంగా ముందుగా వాళ్ళు పంట కోత అనేది చేస్తారు కాబట్టి ఎక్కువ శాతం వడ్లు ఫస్ట్ మనకు సీజన్ సెంటర్లో ఇక్కడి నుంచే ప్రారంభించుకోవడం జరుగుతుంది. గత సీజన్లో చేసినాము, ఇప్పుడు కూడా ఇక్కడి నుంచే చేస్తున్నాము. అండ్ ఈ విలేజ్ నుంచి చేసిన తర్వాత మనకు అన్ని సెంటర్స్ కూడా దిగ్విజయంగా మనం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసుకుంటున్నాము. సో మన గన్పూర్ స్టేషన్ మండల్ మొత్తంలో వడ్లు మన దొడ్డు రకాలు అయితేనేమో మనకి 9,452 ఎకరాలు ఉంది. అండ్ సన్న రకాలు 8,356 ఎకరాలు ఈసారి పంట సాగు విస్తీర్ణంలో ఉంది. అదేవిధంగా మనకు నమిల్గొండ గ్రామం కనుక తీసుకున్నట్లయితే 1,010 మంది రైతులు ఇక్కడ వరి పంట సాగు చేస్తున్నారు. ఇందులో దొడ్డు రకము 564 ఎకరాలు, సన్న రకము 1,173 ఎకరాలు. అంటే సన్న రకం విస్తీర్ణం ఎక్కువ ఉంది, దొడ్డు రకం విస్తీర్ణం తక్కువ ఉంది. సో ప్రభుత్వం ఈసారి మనకి ఇక్కడ సన్న ధాన్యానికి దొడ్డు ధాన్యానికి 2 కేంద్రాలు ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ బైఫర్కేషన్ కూడా చేసి దానికి సపరేట్ గా పర్చేస్ చేయడం జరుగుతుంది. సో రైతులకు ఒక ముఖ్య సూచన ఏంటంటే వరి సంబంధించి తేమ శాతం మనకు 17% కంటే తక్కువ ఉండాలి. సో ఆ విధంగా మీరు వడ్లు ఆరబెట్టుకొని తీసుకొచ్చినట్లయితే ఇమీడియట్లీ అవి మనం కాంటాక్ట్ చేసి మిల్లుకు పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ ప్యాడీ మనకు సంబంధించిన ఓపీఎంఎస్ డేటా కానీ ఆన్లైన్ డేటా కానీ ఇవన్నీ కూడా ఏ ఇబ్బంది ఉన్నా ఆధారపడాల్సిన అవసరం లేదు. అన్ని కూడా క్లియర్ చేసి మీకు అమౌంట్ అనేది మీ అకౌంట్ లో పడే విధంగా మేము పూర్తి చర్యలు తీసుకొని మీకు. సో ఇప్పుడు మనకి ప్రతి కొనుగోలు కేంద్రంలో ప్రభుత్వం మీకు కొన్ని సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకటి, ఫస్ట్ గా మనం వడ్లు తీసుకొచ్చింది క్లీన్ చేసుకోవడానికి ప్యాడీ క్లీనర్ మెషిన్ మనకి ఇక్కడ ఆల్రెడీ తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. ఒకటి అది. అండ్ రెండవది, ప్రకృతి మనకు వర్షాలు ఎప్పుడు వచ్చేది కూడా తెలియదు కాబట్టి ముందస్తు చర్యగా ప్రతి కొనుగోలు కేంద్రానికి 25 నుంచి 30 టార్పాలిన్ షీట్స్ ఇక్కడ మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవసరం ఉన్న రైతులు, కావాల్సిన రైతులు వాటిని ఉపయోగించుకొని మీ ధాన్యాన్ని తడిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ధాన్యం ఆరబెట్టేది కూడా ఆ నల్ల టార్పాలిన్స్ ఆరబెట్టద్దు. అనుకోకుండా ఒకవేళ వర్షం వస్తే ఆ నీళ్లు ఇంకక తెలియక తెల్లదాని మీద కప్పితే ఏం కాదు, కానీ ఆ నల్లదాని మీద కప్పితే ప్రాబ్లం. సో బ్లాక్ కలర్ టార్పాలిన్స్ కాకుండా లైట్ కలర్ టార్పాలిన్స్ లో మనము ఆరబెట్టుకున్నట్లయితే మనకు ఆ తేమ శాతం అనేది త్వరగా వడ్లు ఆరి మనకు తేమ శాతం త్వరగా వస్తుంది కాబట్టి రైతులు ఇది గమనించవలసిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రభుత్వం మనకి ఈ సీజన్ కి మనకు మద్దతు ధర అనేది కోర్స్ వెరైటీ ఫైన్ కామన్ గ్రేడ్ ఏ వెరైటీకి 23.89 రూపాయలు ప్రతి క్వింటాల్ కి ప్రభుత్వం చెల్లిస్తుంది. అదేవిధంగా కామన్ వెరైటీస్ కి మాత్రం 23.69 రూపాయలు చెల్లిస్తుంది ప్రతి క్వింటాల్ కి. సో రైతులు ఇది కూడా మీరు గమనించవలసిందిగా కోరుతున్నాము. మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు అన్ని కూడా ఒకసారి ఓపీఎంఎస్ డేటాలో ఎంట్రీ చేసేటప్పుడు సరి చూసుకోండి. క్లియర్ గా డేటా ఎంట్రీ చేసి మీది
మీ ఏదైతే బ్యాంక్ అకౌంట్ మీరు ఇస్తారో ఆ అకౌంట్లోకి మీరు అమ్మినటువంటి ధాన్యానికి సంబంధించిన డబ్బుని మీ అకౌంట్లో జమ అయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. సో తర్వాత మీకు ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సెంటర్ ఇన్ఛార్జెస్ ద్వారా. తర్వాత మీరు డే బై డే ఏదైతే రిజిస్టర్ ఇక్కడ మనం మెయింటైన్ చేస్తున్నామో ఏ రోజు ఏ రైతు తీసుకొస్తున్నారో దాని ప్రకారంగా మీ వడ్లని కూడా తేమ శాతం అనేది మెజర్ చేయడానికి మాయిశ్చర్ మీటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కువ వడ్లు వస్తాయి కాబట్టి ఇక్కడ 2 మాయిశ్చర్ మీటర్స్, మీకు వడ్ల ప్యాడీ క్లీనర్స్ కూడా అదనంగా ఇంకొక ప్యాడీ క్లీనర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఫాస్ట్ గా కంప్లీట్ చేయడానికి. ఎందుకంటే ఇప్పటికీ చాలా మంది 35-40 మంది రైతులు ఇక్కడ ఆల్రెడీ కుప్పలు పోసుకున్నారు కాబట్టి. సో ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రభుత్వం మీకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి మీరు బయటికి ఎక్కడ అమ్ముకోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మీరు అమ్ముకొని ప్రభుత్వం ఏదైతే మద్దతు ధర ప్రకటించిందో ఆ మద్దతు ధర మీరు అందరూ పొంది లాభపడాలని మీ అందరినీ కోరుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గారు. ధాన్యం సేకరణ కేంద్రం ఐకేపీ చే నడిపింపబడుతున్న ధాన్యం సేకరణ కేంద్రాన్ని ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు పెద్దలు శ్రీ కడియం శ్రీహరి గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న శ్రీమతి లావణ్య శిరీష్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారు, ఆర్డీఓ గారు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా కొనుగోలు కమిటీ వారు, ఐకేపీ మహిళలు, పాత్రికేయులు, అదేవిధంగా నమిలిగుండ గ్రామ రైతులు పెద్దలందరికీ కూడా మరి ఈరోజు ఐకేపీ కేంద్రాన్ని మనము, ఎందుకంటే మన స్టేషన్ గన్పూర్లో ఉన్న 8 కేంద్రాలలో ముందుగా ఇక్కడ మనకు ధాన్యం అనేది రావడం జరిగింది. మరి రైతులకు ఇబ్బంది కాకుండా ఈ కేంద్రాన్ని మనం ఈరోజు తెరిపించుకోవడం జరిగింది. తర్వాత మరి నేను కొనుగోలు కమిటీ వారిని కోరేది ఏంటంటే వాళ్ళు సక్రమంగా రికార్డుల నిర్వహణ కానీ ఇక్కడ ఏర్పాటు చేయవలసిన ఫెసిలిటీస్ అంటే మాయిశ్చర్ మిషన్ కానీ, తర్వాత ప్యాడీ క్లీనర్ కానీ, తర్వాత ఈ టార్పాలిన్ షీట్స్ ఇవన్నీ కూడా సక్రమంగా అందుబాటులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా ఇది సమయపాలన కూడా ఉండాలి. ఇక్కడ ఎప్పుడు అందుబాటులో ఉన్నట్లయితే ఎప్పుడైనా రైతులు వాళ్ళు ధాన్యం తీసుకొచ్చినప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళ ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి మారుతున్న వాతావరణ పరిస్థితుల పట్ల కూడా అటు కొనుగోలు కమిటీ వారు కానీ రైతులు కానీ అప్రమత్తంగా ఉండాలి. మరి ఎందుకంటే ఇప్పుడు ఎండ ఉన్నట్లు ఉంటుంది, కొద్దిసేపట్లో వాన వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి ధాన్యం తడవకుండా ఇటు కమిటీ వారు అటు రైతులు కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా రైతులు మరి ధాన్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు విధిగా తప్పనిసరిగా వాళ్ళ ఆధార్ కార్డు కానీ, బ్యాంకు పాస్బుక్, పట్టా పాస్బుక్ ఈ వివరాలన్నీ తీసుకొచ్చి ఓపీఎంఎస్ ఎంట్రీ చేయించుకున్నట్లయితే మరి కొనుగోలు చేసిన ప్రతి ధాన్యం వరకు మొత్తానికి వాళ్ళకి పేమెంట్ వచ్చేలాగా వీళ్ళు మన కొనుగోలు కేంద్రంలో ఉన్న రికార్డు నిర్వహించే వాళ్ళు ఓపీఎంఎస్ ఎంట్రీ, డేటా ఎంట్రీ ఆపరేటర్లు కూడా పూర్తి స్థాయిలో కరెక్ట్గా పనిచేసి వాళ్ళకు ప్రతి రూపాయి వాళ్ళకి రావాల్సిన రూపాయి కూడా ఇప్పించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిందిగా నేను కోరుతున్నా. ఇక్కడ ఉన్న రైతులను, గ్రామస్తులను కూడా నేను కోరేది ఏంటంటే ఈ కొనుగోలు కమిటీ వారితో పూర్తిగా సహకరించి మన ఈ ఐకేపీ కేంద్రాన్ని విజయవంతంగా నిర్వహించవలసిందిగా కోరుతున్నా. మరి మీ అందరికీ కూడా తెలుసు, ఈరోజు సాధారణ వెరైటీకి 2369 రూపాయలు, మరి ఏ గ్రేడ్ వెరైటీ అయితే 2389 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. అదేవిధంగా సన్న వెరైటీకి అయితే 500 రూపాయల బోనస్ కూడా వస్తుంది. కాబట్టి మరి రైతులు ఇక్కడ వేరే ప్రైవేట్ వాళ్ళకి అమ్మడం కన్నా కూడా మనది ప్రభుత్వంతో నడిపింపబడుతున్న ఈ సెంటర్లో అమ్మి సకాలంలో మరి వాళ్ళు ప్రభుత్వం ఇచ్చే ఈ డబ్బును పొందవలసిందిగా కోరుతూ ఈ సెంటర్ను విజయవంతంగా నిర్వహించవలసిందిగా, అందుకు పూర్తి స్థాయిలో సహకరించవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను. వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, శాసనసభ్యులు, గౌరవనీయులు పెద్దలు శ్రీ కడియం శ్రీహరి గారికి, నమిలిగొండ గ్రామ రైతులకు, ఇక్కడికి విచ్చేసిన మహిళా మనులకు, మీడియా మిత్రులకు, కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు, ప్రతి ఒక్కరికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, డిఆర్డీఓ గారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతులందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచి గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా మీ యొక్క ధాన్యాన్ని
దళారులకు అమ్మి నష్టపోకుండా మీ యొక్క ధాన్యాన్ని ఈ కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి మంచి గిట్టుబాటు ధర పొందాలని కోరుకుంటున్నాను. మరియు రైతులకి ప్రతి క్వింటాకు 8 క్వింటాలు పండించినా కూడా 500 అదనంగా బోనస్ ఇస్తున్నారు. 500 అదనంగా బోనస్ ఇచ్చిన ఘనత కూడా మన రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మీ యొక్క ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని కోరుచున్నాను. అలాగే మన ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తున్న ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు మా సన్న బియ్యం పథకం చరిత్రలోనే నిలిచిపోయే పథకము. ప్రతి ఒక్క నిరుపేద కుటుంబం కూడా కడుపు నిండా తినాలనే లక్ష్యంతో సన్న బియ్యం పథకాన్ని అమలు చేస్తున్నారు. అలాగే ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, 200 యూనిట్లకు ఉచిత కరెంటు, అలాగే ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, రైతు రుణమాఫీ, లాగే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తున్న ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పవచ్చు. అందుకు మన రేవంత్ రెడ్డి గారికి మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడ మన ప్రియతమ నాయకులు కడియం శ్రీహరి గారు దాదాపు 1025 కోట్ల నిధులను తీసుకువచ్చి అనేక అభివృద్ధి పనులను ప్రారంభిస్తూ శరవేగంగా పనులు కూడా సాగుతున్నాయి. అందుకు మన కడియం శ్రీహరి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ అందరి ఆశీర్వాదం మన రేవంత్ రెడ్డి గారి పైన, కడియం శ్రీహరి గారి పైన ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. సార్కు నమస్కారం. నమస్తే. మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వెంకట నుంచి అంటే ఒక 10 సంవత్సరాల నుంచి పండినటువంటి పంట ఏదైతుందో అదే 1000 పదులు పెట్టమంటాం. అది 20 బత్తాలు దాటుతుంది. 1000 పదులు పెడితేనేమో దొడ్డు కొట్టాం. 1000 పదులు కాకుంటే ఇక అది కటింగ్ పెడతారు, ఇదంటారు, మమ్మల్ని నానా యాతన పెడతారు తీసుకునేటోళ్ళు. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త రకాలు బోలెడు నోట్లు పడుతున్నాయి. కాకపోతే మీకు ఒకవేళ బియ్యం అందులోకి తగ్గుతుంది, మాకు ఉతాన్ రాదు అని కనుక మీ మిల్లర్లు కానీ వాళ్ళు కనుక అనుకుంటే అది 2వ రకం చొప్పున తీసుకోండి. కానీ అన్ని ఊర్లలో నేను తెలిసిన ఒక 10 ఊర్ల సెంటర్లలో ఏ విత్తనం పెట్టినా కొంటారు, ఒక్క నమిలి కొండాలనే కొంటలేదు. ఎందుకు? కారణం ఏంటంటే ఆ మిల్లర్లు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇది నా ఒక్కది కాదు. ఇప్పుడు ఇది పట్టుకొని అందరి దగ్గరికి పోతా, అందరు ఆ మాట అనుకోదని అడుగుతారు. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. 1000 పదులు ఉంటేనే కొంటాం. 1000 పదులు అంటే ఉదాహరణ వస్తవచ్చు, మీకు కాదని నేను అంటలేను. కానీ ఇప్పుడు 500 మీరు బోనస్ ఇస్తా అంటున్నారు. ఒక మాట 500 రూపాయలు మీరు బోనస్ ఇస్తా అంటున్నారు. మీరు 2వ రకంగా కొన్నా మీ 500 మా పంటల్లో వస్తుంది. మీరు అది వదిలిపెట్టుకొని ఏ పంట వేయొద్దు, అదే వేయాలి, ఏ పంట వేయొద్దు అంటే మేము పెట్టిన దాంట్లోనే పెట్టి 4 కార్లు 5 కార్లు 6 కార్లు వరుసగా అదే 1000 పదులు వేసుకుంటా పోతే పంట వస్తుందా? మీకు కూడా తెలుసు. ఎవరేమన్నారు నిన్ను? మా దగ్గర కొన్నప్పుడు మేమేం చేయాలి? తప్పదు. ఇప్పుడు కాదు, ఇప్పుడు వీళ్ళని అడుగుంది, వీళ్ళకి నేను మైక్ ఇస్తాం, మీరు అందరి నోటి నుంచి ఒకటే మాట వస్తారా? అది చూడు. నేను అదే చెప్తున్నా. నేను విమర్శించడానికి కాదు సార్, నేను వేరే ఎక్కడనైనా ఏ ఇత్తనమైనా కొంటాను. ఇలా 50 బస్తాలు ఈజీగా కొంటున్నాయి వేరే రకం పెట్టుకుంటాం మేము. మాకు కానీ 20 బస్తాలు పెట్టినాయి వేయండి, 20 బస్తాలు పెట్టినాయి నడిమే ఇంకా ఎన్ని రోజులు పెట్టుకుంటూ పోవాలి. ఇవాళ మేము వ్యవసాయం చేసుకుంటాం, మాకు కూడా ఖర్చులు చాలా ఉన్నాయి. నేను మిగతా దాని గురించి అంటలేను. మా దగ్గర ఇక్కడ ఇప్పుడు మీరు 15 అంటారు కానీ మా దగ్గర 16, 14, 15 వస్తాయి. ఎందుకంటే మాకు ఖాళీ జాగాలు చాలా ఉన్నాయి, వెడల్పు పోసుకుంటాము. ఎలాంటి ఇబ్బంది ఎవరిని పెట్టాం. మేము నీట్ గానే చేసుకుంటాం, నీట్ గా పడతాం. అది ఆ పెద్ద మిషన్ కూడా ఇచ్చారు కాబట్టి మీరు చెప్పింది ఇప్పుడే మాట్లాడతారు. ఓకే సార్. పెద్దలకు మరియు గ్రామ యువతకు, రైతులకు, మహిళా సంఘాలందరికీ ప్రత్యేక వందనాలు సార్. నేను ఒరిగోసి 25 రోజులు అవుతుంది సార్. నేను కాకతీయ యూనివర్సిటీలో లా విద్యార్థిని. 25 రోజుల నుంచి ఇక్కడనే తిప్పలు పడుతున్నా సార్. మా వాళ్ళు కాలేజ్ పోతా అంటే ఫస్ట్ కాలేజ్ కాదు కొట్టడం అంతేగాని ఇక్కడనే వచ్చి అయితే ఫస్ట్ మీరు సార్ గమనించండి సార్, ఇక్కడ వరి పంట ఎక్కువ పండిస్తారు సార్. మాకు ప్రతిసారి అంటుళ్ళు లాస్ట్ కు ఇప్పుడు స్టార్ట్ చేస్తారు, మళ్ళీ 10 రోజులు పడుతుంది సార్. 10 రోజులు అయితే మళ్ళీ స్టార్ట్ చేసినాక డబ్బులు అదే సార్. మీరు డబ్బుల విషయం కదా సార్, కొనుగోలు మళ్ళా ఆర్మో పెట్టలేదు అంటారు, రవాణా లేదంటారు,
ఒక డిసిఎం పంపిస్తారు, వాళ్ళు ఇక్కడ నాలుగుతా ఉంటాయి. అంటే మీరు ప్రభుత్వం కొనాలంటారా వద్దంటారా? ప్రభుత్వం నుంచి కదా సార్. ఒకవేళ మీరంతా మీరు అమ్ముకోవాలంటే ఇబ్బంది ఏముంది? లేదు సార్, మాకున్న సమస్య చెప్తున్నాం సార్. సమస్య అంతే. ప్రభుత్వం కొనుగోలు ద్వారా నష్టం జరుగుతుంది అనుకుంటే మీరు ప్రైవేట్ కూడా అమ్ముకోవచ్చుగా. నష్టంగానే అంటలేము సార్. మరి ఇక్కడ అధికారులు రవాణా సౌకర్యం కొంచెం స్పీడప్ చేయాలి సార్, అంతే. దాని తప్పించి మాకు ఐకేపీ దగ్గర వాళ్ళ దగ్గర నుంచి మాకు ఏ ఇబ్బంది లేదు సార్, మాకు కన్వీనియంట్ గానే ఉంటారు. ఇంకొకటి సార్, మాకు ప్రతిసారి డీసీలు రావాలంటే కూడా ఇబ్బంది ఉంది సార్. మాది రోడ్డు మీద చూసారు, అధ్వానంగా ఉన్నా సార్. కొన్ని ఇట్లాంటి సమస్యలు కూడా తీర్చండి సార్. నెమిలిగొండ గ్రామ ప్రజలందరికీ, ప్రత్యేకించి మా సోదరిమణులకు సోదరులకు, వేదిక పైన మన ఆర్డీఓ గారికి, మన పీడీ డిఆర్డిఓ గారికి, అదేవిధంగా మన మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరి లావణ్య గారికి, మన ఎంపీడీఓ గారికి, తహసీల్దార్ గారికి, అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి, ఈరోజు ఈ ఐకేపీ సెంటర్ నడిపిస్తున్న మన సోదరిమణులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత సంవత్సరం కూడా నమిలిగొండ గ్రామం నుంచే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఈ సంవత్సరం కూడా నమిలిగొండ గ్రామంలో అప్పటికే దాదాపు 20-25 మంది రైతులు ధాన్యం తెచ్చుకున్నారు. కొనుగోలు వెంటనే ప్రారంభించాలని నిన్న నాకు సాయంకాలం మన అధికారులు చెప్తే వెంటనే పొద్దున్నే నేను ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. ఇంకా వారం రోజుల ముందైనా నేను వచ్చేవాడినే. అయితే నిన్న సమాచారం వచ్చింది కాబట్టి వాళ్ళ వెంటనే ఇంకా ఆలస్యం చేయొద్దు, రైతులకు ఇబ్బంది కల్పించొద్దనే ఉద్దేశంతో తక్షణమే ఈరోజు మొట్టమొదటి కార్యక్రమమే నమిలిగొండ నుంచి మనం ప్రారంభించుకుంటున్నామని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటాం. ప్రధానంగా ఇక్కడ రైతులందరూ కూడా ఒక విషయాన్ని ఆలోచించాలి. ఒకవేళ ప్రభుత్వం కనుక ధాన్యం కొనుగోలు చేయకపోతే ఏమైతుంది అని ఒకసారి ఆలోచిద్దాం. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోతే మనము వ్యాపారస్తులకు, షావుకారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుంది, అగ్గువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుంది. మనం పోటీపడి ధాన్యాన్ని పండిస్తున్నాం. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా విపరీతమైన పంట వచ్చింది. అదేవిధంగా తెలంగాణలో కూడా విపరీతమైన పంట వచ్చింది. ఈ పంటను కొన్ని రోజులు గోడౌన్లలో పెడదామంటే గోడౌన్లు కూడా ఖాళీగా లేవు. పోయిన సంవత్సరం పండించిన పంట అట్లనే ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం ఇస్తుంది, అయినా బియ్యం తరిగిపోతలేవు, అయిపోతలేవు బియ్యం. అంటే పంట అంత విపరీతమైన పంట దేశవ్యాప్తంగా వస్తున్నది. అందరూ కూడా రైతులందరూ కూడా వరి వైపే వెళ్తున్నారు. నా చిన్నప్పుడు ఇక్కడున్న రైతులకు కూడా తెలుసు, ఊళ్ళో అనేక రకమైన పంటలు వేసేది. 1-2 ఎకరాల భూమి ఉంటే 1 ఎకరం పొలం పెట్టుకొని, 10 గుంటలు మిరప తోట వేసుకొని, 10 గుంటలు వేరుశనగకాయ వేసుకొని, 5 గుంటలలో టమాటా వేసుకొని, 5 గుంటలలో ఉల్లిపాయలు వేసుకొని, నానా రకాలైన కొత్తిమీర కూడా వేసుకునేది. మనం ఒక గుంట జాగాలో కొత్తిమీర కూడా వేసుకునేది. ప్రతిదీ కూడా మనకు మన 2 ఎకరాల భూములు దొరికేది. ఇప్పుడు అది ఎవరు చేయడం లేదు. అంతా వరి వైపు వాళ్ళు వచ్చేసారు. పెసలు లేవు, కందులు లేవు, మినుములు లేవు, చూడటానికి కూడా కనిపిస్తలేవు. మన జిల్లాలో డోర్నకాల అవతల పెసలు పండిస్తాను లంబడోళ్ళు, మన దగ్గర మాత్రం ఎక్కడ కూడా పెసలు లేవు. అంటే పంటల మార్పిడి విపరీతంగా జరిగిపోయింది. మొత్తం కూడా వరి ధాన్యం పండిస్తున్నారు. ఆ వరి ధాన్యం పండించినప్పుడు దేశవ్యాప్తంగా దిగుబడి ఎక్కువైనప్పుడు దాని ధర తగ్గిపోతుంది. ఆ ధర తగ్గిపోయే పరిస్థితిలో రైతు అప్పుల పాలవుతున్నాడు, రైతుకు నష్టం జరుగుతుందని భావించి రాష్ట్ర ప్రభుత్వమే ఎక్కడ లేని విధంగా, మీరు తెలుసుకోండి, వేరే రాష్ట్రాలలో ఈ రకంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందో మీరు తెలుసుకోండి. నన్ను మాట్లాడమంటే మాట్లాడతా, లేకుంటే నీకు మైకి. తెలంగాణ వ్యాప్తంగా మనము ప్రభుత్వము ధాన్యం కొనుగోలు కేంద్రాలు అన్ని గ్రామాలలో పెట్టింది. దాదాపుగా అన్ని గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టింది. ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు సన్నవాటికి వేరుగా, దొడ్డు వాటికి వేరుగా 2 కేంద్రాలు పెట్టి ప్రభుత్వమే ముందుకు వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తున్నది. వేరే రాష్ట్రాలలో, చాలా రాష్ట్రాలలో, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కానీ, ఇతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో కానీ
ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తలేదు. కొన్ని ఒక 2-3 రాష్ట్రాలు, మన రాష్ట్రం చేస్తుంది, ఇంకా పక్కన ఛత్తీస్గఢ్ చేస్తుంది, ఇంకో 2-3 రాష్ట్రాలు చేస్తున్నాయి తప్ప అన్ని రాష్ట్రాలు ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. ధాన్యము ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి కారణం ఏంటంటే ధాన్యం ధర పడిపోవద్దని, రైతుకు నష్టం జరగవద్దని. ఇక్కడి నుంచి కనుక మీరు ఎత్తేస్తే మీకు 1500, 1600, 1800 క్వింటాల్ కంటే ఎక్కువ కొనడానికి కూడా దొరకడు, కొనేటోడు కూడా ఉండడు. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 23,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి తెలంగాణలో కొన్న సన్న రకాలను, దొడ్డు రకాలను అన్నింటినీ కూడా కొనుగోలు చేయాలనేది నిర్ణయం తీసుకున్నది. ఈ 23,000 కోట్లలో ప్రభుత్వం కొంటాంది, మళ్ళా తర్వాత దాన్ని మిల్లర్లకు అమ్మినప్పుడు తక్కువ ధరకు అమ్మవలసి వస్తుంది. 2,389 రూపాయలు సన్న రకాలకు క్వింటల్కి ఇస్తున్నాం, 2,369 రూపాయలు దొడ్డు రకాలకు క్వింటల్కి ఇస్తున్నాం. కానీ బయట మళ్ళీ దాన్ని అమ్మినప్పుడు 2,000 రూపాయలు, 2,100 రూపాయల కంటే ఎక్కువ ఎవడు కొంటలేడు. అట్లా క్వింటాల్కు 250 నుంచి 300, 400 రూపాయల నష్టం ప్రభుత్వానికి వస్తున్నది. ఆ నష్టాన్ని రైతు తరఫున ప్రభుత్వము భరిస్తున్నది. ఇవాళ 23,000 కోట్లలో దాదాపుగా 4-5 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రేపు మళ్ళా అమ్మితే నష్టం వచ్చే అవకాశం ఉన్నది. ప్రతి సంవత్సరం అదే జరుగుతుంది. ఈ నష్టాన్ని భరిస్తూ కూడా రైతుకు అండగా ఉండాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచన అని చెప్పి మీకు సవినయంగా తెలియజేసుకుంటుంది. ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని మనం అప్రిషియేట్ చేయాలి, అంటే ఒక రకంగా ప్రభుత్వాన్ని ప్రోత్సహించాలి. ప్రభుత్వమే ముందుకు వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తున్నప్పుడు, ప్రభుత్వమే ముందుకు వచ్చి రైతు భరోసా ఇస్తున్నప్పుడు, ప్రభుత్వమే ముందుకు వచ్చి సన్నాలకు బోనస్ ఇస్తున్నప్పుడు, ప్రభుత్వమే ముందుకు వచ్చి రుణమాఫీ చేస్తున్నప్పుడు తప్పకుండా మనం ఆ ప్రభుత్వాన్ని మనం అప్రిషియేట్ చేయాలి, ఆ ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలి. అలా కాకుండా ఏది పడితే అదే మనం మాట్లాడడం కూడా సరైనది కాదు అనేది నా ఉద్దేశం. కాకపోతే ఒక మాట చెప్పారు, నమిలిగొండలో ఒక 10 మాత్రమే వేయండి, ఇతర రకాలు వేయొద్దు, మేము కొనమంటున్నారట. ఇది అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, డిఆర్డిఓ గారు సీరియస్ గా తీసుకోవాలి. ఆయన ఎవరో, ఎందుకు కొనరో, ఏ రకమైన కొనాలి, కొనకపోతే ఆయన మార్చండి, ఆ షావుకారినో లేకుంటే ఆ మిల్లునో మార్చండి, మార్చి వేరే మిల్లుకి ఇవ్వండి. వారు ఏమంటున్నారు, మాకు ఎక్కువ రకము, మాకు వేరే రకాలు ఇస్తే 20 బస్తాలు కాదు 30 బస్తాలు పండుతాయి, 25 బస్తాలు పండుతాయి అన్నారు. మనకు రైతు క్షేమమే ముఖ్యం, రైతు సంక్షేమమే ముఖ్యం, షావుకారి సంక్షేమం కాదు మనకు. దయచేసి ఇది అధికారులందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. నా మట్టుకు నేను ఎప్పుడు రైతుల పక్షాన ఉంటాను, పేద ప్రజల పక్షాన ఉంటాను తప్ప ధనవంతుల పక్షాన, మిల్లర్ల పక్షాన నేను ఉండే వ్యక్తిని కాదు, ఎవరి దగ్గర ₹1 తీసుకునే వ్యక్తిని నేను కాదు. కాబట్టి ఎవరికి నేను భయపడవలసిన అవసరం కూడా లేదు. దయచేసి రైతులందరినీ కూడా కోరుతున్నా, మీరు అన్ని రకాలు వేయండి, మీ ఒడ్లు ఎప్పుడు ఎట్లా అమ్ముడు పోవో నేను చూస్తాను, నాకు చెప్పండి. మీ ఒడ్లు అమ్మించే బాధ్యత నాది, మీరు ఏ రకం ఒడ్లు పండించినా అమ్మించే బాధ్యత నాది. కాబట్టి ఎవడో చెప్పిండు కాబట్టి వాడు కొనంటాడు, వాడిని అయ్యొచ్చుకుంటాడు, వాడికి అబద్ధం అని తాత కొట్టాడు. కొనిచ్చే బాధ్యత మాది, ప్రభుత్వాన్ని. కాబట్టి మీరు అవన్నీ మనసులో పెట్టుకోవద్దు, ఏ రకమైన పండించండి, మాకేం అభ్యంతరం లేదు. ఒకవేళ ఫలానా రకమే తీసుకుంటామని రైతన్న ఏ షావుకర్ అని అంటే ఆయన లైసెన్స్ రద్దు చేయండి, లేకుంటే వేరే మిల్కు ఆ ధాన్యం మళ్లించే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. ఇవాళ ఒక విషయం మా నమిలిగొండ గ్రామ రైతాంగం ఆలోచించాలి. మీకు తెలియదు కాదు, దేశంలో ఎక్కడన్నా దాదాపు 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేసిన సందర్భం ఉందా? ఎక్కడన్నా 9 రోజులలోనే రైతులకు 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా పెట్టుబడి సాయం చేసిన సందర్భం ఉందా? ఎక్కడన్నా దేశంలో సన్నాలకు క్వింటల్కు 500 రూపాయలు బోనస్ ఇచ్చిన సందర్భం ఉన్నదా? ఎక్కడన్నా ప్రభుత్వమే ముందుకు వచ్చి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి నేరుగా ప్రభుత్వమే ధాన్యం కొంటున్న సంఘటనలు, సందర్భాలు ఉన్నాయా? ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. దీన్ని స్వాగతిస్తూనే చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉంటే, చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే వాటిని సర్దిద్దుకునే ప్రయత్నం మనం తప్పకుండా చేద్దాం. ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి, రైతుకి ఇబ్బంది కలగకుండా ఉండాలన్నదే మా ఆలోచన. దేశంలో ఎక్కడ లేని విధంగా
రైతు సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో అమలవుతున్నాయి, వెనక ముందు అయినా. ఇవాళ ఒక మంచి వార్త మీ అందరికి కూడా చెప్పాలి. ఇవాళ నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి మన మంత్రి గారి యొక్క ప్రకటన చూశాను. మీరు సన్నాలు అమ్ముకుంటే ఆ సన్నాలు అమ్ముకున్న డబ్బులేమో ముందుగా వచ్చేది, నెల 2 నెలలైనా కూడా బోనస్ రాకపోయేది. కానీ ఇప్పుడు ఏం చేశారంటే, మీరు రైతు మన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు మీ సన్నాలను తీసుకువచ్చి కొనుగోలు కేంద్రాలలో మీరు సన్నాలు అమ్మినట్లయితే మీరు ప్రతి క్వింటాల్కు మీ మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ కూడా కలిపి మీకు బిల్ ఇస్తున్నారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. అంటే మీకు రావాల్సిన ధాన్యం ధరతో పాటు బోనస్ కూడా ఒకేసారి వస్తుంది. 2 ఒక్కసారి వస్తాయి. మళ్ళీ మీరు ఎదురు చూడవలసిన అవసరం లేకుండా ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికి కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా మన లా స్టూడెంట్ మాట్లాడాడు. వారు ఒక మాట, మా ఊరి నుంచి రావడానికి తోవ సరిగా లేదు, డీసీఎంలు కానీ లారీలు కానీ సరిగా రావడం లేదని. నేను మొన్ననే 2-3 సార్లు మన గ్రామస్తులతో మాట్లాడాను. నేను ప్రధానంగా నాకు ఈ నమిలిగొండ గ్రామం పైన ఒక అభిప్రాయం ఉన్నది. మీ ఊర్లో ఉన్నదే ఒక ప్రధానమైన రోడ్డు, ఆ రోడ్డు చాలా ఇరుకుగా ఉన్నది. ఆ రోడ్డును వెడల్పు చేస్తాను, మీరు సహకరించండి అని చెప్పాను. గ్రామస్తులందరూ కూడా కూర్చొని మాట్లాడుకున్నట్టుగా నాకు తెలిసింది. మేమందరం సహకరిస్తామంటే నేను మొన్ననే 60 లక్షల రూపాయలు కూడా నుంచి ఆ రోడ్డు వెడల్పుకు ఓన్లీ విలేజ్ పోర్షన్ కి 60 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సంక్రాంతి లోపట నమిలిగొండ గ్రామస్తులందరూ కనుక సహకరిస్తే, సంక్రాంతి అంటే ఇంక 2 నెలలే, సంక్రాంతి లోపట నమిలిగొండ గ్రామస్తులందరూ సహకరిస్తే యాసంగి పంట మళ్ళీ ఇక్కడే మనం పోసుకుంటాం. యాసంగి పంట కొనుగోలు కేంద్రానికి కూడా నేను వస్తా. అప్పుడు బ్రహ్మాండంగా సీసీ రోడ్డు మీదకి వెళ్ళి మనం ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చే ఏర్పాటు నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అయితే గ్రామంలో రోడ్డు చాలా ఇరుకుగా ఉన్నది. కొన్ని గోడలు తీయవలసి వస్తుంది, కొన్ని ఇళ్ళు తీయవలసి వస్తుంది, ఆ దేవుని గుడి దగ్గర ఉన్న కాంపౌండ్ వాళ్ళు తీయవలసి వస్తుంది. ఇవన్నీ కూడా మీరు సహకరిస్తేనే మీ ఊరికి ఒక అందం వస్తుంది. బహుశా మీరు వేరే ఊళ్ళకి వెళ్తున్నారు, వేరే ఊళ్ళల్లో రోడ్లు ఎంత బాగున్నాయో మీరు చూస్తున్నారు, కానీ మీ ఊర్లో రోడ్డు బాగలేదు. నాకే బాధ అనిపిస్తుంది, ఓ ఎమ్మెల్యే నాకే బాధ అనిపిస్తుంది. మీకు గుర్తుందో లేదో, మీ ఒక్క ఊరు కొరకు ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు ఆ బీటీ రోడ్డు నేనే పిచ్చినాను. మళ్ళీ ఎవరు దాని మీద తట్టడి మట్టడి పూసిన పాపన పోలే. ఇప్పుడు వస్తానప్పుడు చూసిన రోడ్ అంతా ఖరాబ్ అయి ఉన్నది. ఆ బ్రిడ్జి కట్టించినాం, ఎప్పటికి నీళ్లు పోతానే ఆగమవుతుంది అని చెప్పి మన సర్పంచ్ గారు, మన ఎంపీటీసీ గారు 1-2 సార్లు నా దగ్గరికి వస్తే ఇప్పుడు మీ చెరువు కింద బ్రిడ్జి కూడా కట్టించినాం, రోడ్ వేసినాం. ఇప్పుడు ఊళ్ళో కూడా దాదాపు ఈ 60 లక్షల రూపాయలు సరిపోవు, ఇంకా 60 లక్షల రూపాయలు కావాల్సి వస్తుంది. 1,20,00,000 రూపాయలు, 1,30,00,000 రూపాయలతోనో ఖర్చు చేసి ఈ సబ్ స్టేషన్ వరకు, అక్కడ బిగినింగ్ నుంచి మన వాటర్ ప్లాంట్ కాంచి ఇక్కడి వరకు కూడా సంక్రాంతి లోపల బ్రహ్మాండమైన రోడ్డు ఇప్పించే బాధ్యత నాది, సహకరించవలసిన బాధ్యత మీది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పోయినసారి మనం రబీలో మన ఐకేపీ సెంటర్ వాళ్ళే కొనుగోలు కేంద్రాన్ని నడిపింది. ఐకేపీ సెంటర్ వాళ్ళు కొనుగోలు కేంద్రాన్ని నడిపితే వీళ్ళకి ఎంత కమిషన్ వచ్చింది తెలుసా మీకు? దాదాపు 6 లక్షల రూపాయల కమిషన్ వచ్చింది. ఒక్క నమిలిగొండ ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే దాదాపు 6 లక్షల రూపాయల కమిషన్ వచ్చింది. దాదాపు 18,637 క్వింటాల ధాన్యం కొన్నారు, 436 మంది రైతుల నుంచి కొన్నారు. దాదాపుగా ఇప్పుడు 6 లక్షల రూపాయల. పోయినసారి మీరే చేశారమ్మా, మరి పంచుకున్నారు ఆ డబ్బులు? కమిషన్ రాలే ఇంకా మీకు? పోయిన ఇప్పుడు యాసంగి రావాలి అంటే 2 టర్ములే రావాలి. 2 టర్ములే వెళ్ళి ఒక 6 లక్షలు ఒక్క టర్మ్ ఇదే. ఇప్పుడు కూడా దాదాపు 18,000 క్వింటల్స్ వస్తాయని అనుకుంటున్నాము. ఈసారి కూడా దాదాపుగా మళ్ళా 6 లక్షల రూపాయల కమిషను మహిళా సంఘాలకు వచ్చే అవకాశం ఉన్నది. వాస్తవంగా ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా ఏంటి అంటే, ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఐకేపీల ద్వారానే, మహిళా సంఘాల ద్వారానే ఏర్పాటు చేయాలి, వాళ్ళే ఈ ధాన్యం సేకరించాలనే దాంట్లో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే,
మహిళలు క్రమశిక్షణతో పనిచేస్తారు. రెండవది ఆ వచ్చిన కమిషన్ ఆ మహిళా సంఘాలకు చెందుతుంది. మనిషో 1000 రూపాయలు, 5000, 10,000 రూపాయలు వాళ్ళకు లాభం వస్తే కొంత వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతుంది అనే ఆలోచనతోని ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి నేను అధికారులతో మళ్ళీ 2 విషయాలు కోరుతున్నా. ఒకటి, ఒకే రకం ధాన్యం కొనుగోలు చేస్తామని ఎవరైనా రైతులు ఇబ్బంది పెడితే వారి మీద మీరు డెఫినెట్ గా చర్య తీసుకోవాలి. ఆయన బెల్దేవం కన్నా ఉన్నాడా ఇంకేం కన్నా నాకు సంబంధం లేదు. ఆయన నాకు దగ్గరే కావచ్చు, మా పార్టీ కావచ్చు, కానీ నేను ఒప్పుకోను. నేను రైతుల పక్షాన ఉంటాను. ఆ కాంప్లైంట్ నా దగ్గరికి రావద్దు మళ్ళీ. కాబట్టి రైతు ఏ రకం అమ్మినా, ఏ రకము కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చినా అది మనం కొనాలి. రైస్ మిల్లర్ తప్పకుండా దాన్ని తీసుకోవాలి. అది మీరు దయచేసి మళ్ళీ ఆ సమస్య రాకుండా చూడాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇది పెద్ద సెంటర్ కాబట్టి దయచేసి ఒక 2-3 మాయిశ్చర్ మెజర్ చేసే మిషన్స్, తర్వాత ఆ క్లీన్ చేసేటిది కూడా ఒకటి సరిపోదు. ఎందుకంటే ఈ 18,000 క్వింటల్స్ వచ్చే అవకాశం ఉన్నది. ఆ క్లీన్ చేసేది కూడా ఒకటి సరిపోదు. ఇంకోటి పెడతారా 2 పెడతారా కూడా మీరు ఆలోచించాలి. మీరు వచ్చిన రైతులందరికీ ఇక్కడ వాటర్ సప్లై ఏర్పాటు చేయాలి. వాళ్ళకి మంచినీళ్ళు వచ్చేటట్టుగా చూడండి. అట్నే రెండవది కరెంట్ సప్లై కూడా, లైట్స్ కూడా ఏర్పాటు చేయించండి. ఏవో గారు ఇక్కడ లైట్స్ కూడా ఏర్పాటు చేయండి. తర్వాత వర్షాకాలం ఏందో కానీ ఈ సంవత్సరం అంతా, ఈ సీజన్ అంతా ఇప్పుడేమో విపరీతంగా ఎండ కొడుతుంది, సాయంకాలం కాగానే చినుకులు వస్తాయి. ఇంతకుముందు ఎప్పుడు ఇట్లుండపోయేది వాతావరణం. బాగా ఈ రోజు ఏం ఉండదు, ఏం రాదనుకుంటాము. 4-5 గంటల వరకు 4-5 కాగానే మెల్లగా మబ్బులు వస్తానే, వర్షం పడతానే. కాబట్టి రైతులను కోరుతున్నా, అదేవిధంగా ఈ ఐకేపీ మహిళలను కోరుతున్నా, ధాన్యం తడవకుండా జాగ్రత్త పడండి. టార్పాలిన్స్ ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి, స్టాక్ పెట్టుకోండి. ఎక్కడ కూడా ఎవరిది కూడా ఏ ఒక్క వరి కుప్ప కూడా తడవద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. దయచేసి మీ అందరికీ నాదొక విజ్ఞప్తి. తప్పకుండా మీ పక్షాన, రైతుల పక్షాన ప్రభుత్వం ఉన్నది. ఏ సమస్య ఉన్నా నా దృష్టి తీసుకురండి. తప్పకుండా నా పరిధిలో ఉన్నది, చేతనైంది. అవసరం అనుకుంటే పైన అధికారులతో కూడా మాట్లాడి మీ సమస్య పరిష్కరించే బాధ్యత నాది. పరస్పరం అవగాహనతోని, పరస్పరం మాట్లాడుకొని మన సమస్య పరిష్కరించుకోవాలి తప్ప గొడవలు చేసుకుంటే సమస్యలు పరిష్కారం కావు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ, మరొకసారి ఇంతమంది మహిళలు ఉన్నారు కాబట్టి మా అందరు సోదరి మనలే, మా చెల్లెల లెక్కనే ఉన్నారు. అక్కలైతే ఎవరు అవ్వబడతలేరు నాకు. నేనే పెద్దోళ్ళు లెక్క ఉన్నా. కాబట్టి మా చెల్లెళ్ళందరికీ దీపావళి శుభాకాంక్షలు, తమ్ముళ్ళందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు చెప్తూ, సంక్రాంతికి నేను ఈ రోజు ఇచ్చిన మాట ప్రకారం మీ ఊళ్ళో బ్రహ్మాండమైన సీసీ రోడ్ వేస్తాను. మీరందరూ కూడా సహకరించండి. ఒక్కడి ఇల్లు తీయకుండా ఇబ్బంది అవుతుంది, ఒక్కడి ప్రహార్ కూడా తీయకుండా ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంచెం ఎవరైనా ఇబ్బంది పెడితే మీరందరూ కూడా ఇదే మన ఊరికి ఉపయోగపడే పనిది, అందరికీ ఊరికి అందం వచ్చే పనిది. అందరం సహకరిద్దామని చెప్పి కలిసి ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. ఆగమ్మా, కొబ్బరికాయలు వాళ్ళే తెచ్చుకున్నది, ఆ ఏర్పాట్లన్నీ వాళ్ళే చేసుకున్నది. మళ్ళీ వచ్చిన వాళ్ళందరికీ శాలువలు తెచ్చిరి. ఇది ఒక 5,000, 10,000 లాసే కదా వాళ్ళకి. అవసరమా? ఎక్కడ నేను చూడదలుచుకోలేదు. ఎక్కడ కూడా ఇలాంటి వ్యవహారం వద్దు. ఐకేపీలో ఉన్న వాళ్ళంతా పేదవాళ్లే, ధనవంతులు ఎవరు ఐకేపీలో సభ్యులుగా ఉండరు. మహిళా సంఘాలలో మీరు ఇంతమంది మహిళలు ఉన్నారు. ఎందరి మహిళలలో బంగారం గొలుసులు ఉన్నాయి? పసుపు తాళ్ళే అవపడుతున్నాయి నాకు ఎక్కువ. ఎందరి మహిళలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరికి ₹1 ఇవ్వద్దు. ఎవడన్నా మీ ఏపీఎం కానీ, మీ సెక్రటరీ కానీ, ఇంకెవడన్నా మిమ్మల్ని డబ్బులు అడిగితే నాకు చెప్పండి. అర్థమైందా? మీరు అవి కూడా నాకు ఇవ్వద్దు, నేను కప్పుకోను. ఓకే, నేను తీసుకోను. ఇంకెక్కడ కూడా అది చేయొద్దమ్మా. మీరు క్లియర్ గా మహిళా సంఘాలకు చెప్పండి, మన నియోజకవర్గంలో ఇలాంటి అనవసరమైన ఖర్చులు మహిళలతో పెట్టేది. ఓకే, అందరికీ నమస్కారం.